వానర సైన్యంలో వాలి చాలా చెడ్డవాడు. అయితే ఎవరైనా వాలి కంటే శక్తివంతులు వాలి దగ్గరకొచ్చి వాలిని చంపేయాలని చూస్తే చాలు వాళ్ళలో ఉన్న సగం శక్తి వాలికొచ్చేస్తది. అలా ఒకసారి వాలి ఒక రాక్షసుడిని చంపేస్తాడు. రాక్షసుడిని చంపేయడం కారణంగా ఋషుల ఇంట్లో ఆ రాక్షసుడు రక్తం పడింది. అప్పుడు ఋషి వచ్చి వాలికి శాపం ఇచ్చాడు. "నువ్వు ఋషుల చోటికొచ్చావనుకో నీ తలకాయ 1000 ముక్కలైతదని" చెప్పేసి. అప్పటినుంచి వాలి ఋషులుండే ప్లేస్‌కి వెళ్ళడం ఆపేశాడు. అన్నట్టు పోవడానికి కూడా చాలా భయపడాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు భార్యనుంచుకొని రాజ్యం తన సొంతం చేసుకుందాం అనుకున్నాడు. అందుకని చెప్పేసి సుగ్రీవుడిని చంపేద్దామనుకున్నాడు. కానీ సుగ్రీవుడు ఏదైతే అదే ఋషులుండే ప్లేస్ ఉంటుందో అక్కడికెళ్ళి దాసుకున్నాడు. అక్కడ రాముడిని కలిసి జరిగిందంతా చెప్పడంతో రాముడు సుగ్రీవుడు సహాయం కోరాడు. అప్పుడు సుగ్రీవుడు సహాయం చేస్తా అని చెప్పి దాని తర్వాత వాలిని చంపడానికి వెళ్ళినప్పుడు రాముడు దాసుకొని చంపాడు వాలిని.